ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయంలోని 13 మరియు 14వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా తెలియజేశారు, అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది కదా, జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమవుతున్నది, ధ్యానము కంటే కర్మఫలము విడుచుట శ్రేష్టమైనది, అట్టి కర్మఫల త్యాగము చే శీఘ్రముగా చిత్తశాంతి లభించుతున్నది. ఇక ఇది చెప్పేటువంటి భగవానుడు 13-14 శ్లోకాల్లో ఇలా తెలియజేస్తున్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయర్పితం మనో బుద్ధిర్యో మద్భక్తః సమే ప్రియః. సర్వభూతానాం సమస్త ప్రాణులకును అద్వేష్ట ద్వేషి కానివాడును, మైత్రః మిత్రభావము కలవాడును, కరుణః ఏవచ దయగలవాడును, నిర్మమః మమకారము లేనివాడును, నిరహంకారః అహంకారము లేనివాడును, సమదుఃఖ సుఖః సుఖ దుఃఖములందు సమభావము గలవాడును, శమీ ఓర్పు గలవాడును, సతతం ఎల్లప్పుడూ, సంతుష్ట సంతృప్తితో కూడి ఉండువాడును, యోగి యోగశక్తుడై ఉండువాడును, యథాత్మ నియమింపబడిన మనసు గలవాడును, దృఢ నిశ్చయము కలవాడును, మయి నాయందు అర్పిత సమర్పింపబడిన మనఃబుద్ధి మనస్సు బుద్ధి కలవాడును, మద్భక్త నాయందు భక్తి గలవాడును, యహ ఎవడు, నహ సహ అతడు, మే నాకు ప్రియ ఇష్టుడు. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడును, మైత్రి కరుణ కలవాడును, అహంకార మమకారము లేనివాడును, సుఖ దుఃఖములందు సమభావము కలవాడును, ఓర్పు గలవాడును, ఎల్లప్పుడూ సంతృప్తితో కూడి ఉండువాడును, యోగయుక్తుడును, మనసును స్వాధీనపరుచుకునేవాడును, దృఢమైనటువంటి నిత్యము కలవాడును, నా యందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలవాడును, నా యందు భక్తి కలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు. సాయిరామ్. ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.